హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ఞ యాదవ్. సో ఈరోజు అయితే సింపుల్గా అయితే చికెన్ ఫ్రై అయితే చేశానండి. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టానండి. సో అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. సో ఆ తర్వాత కొంచెం అయితే జీలకర్ర అయితే వేసానండి. సో కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని అయితే కలుపుకున్నానండి. ఆ తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసానండి. చికెన్ వేసేసి బాగా కలిపేసి మూత అయితే పెట్టానండి. సో మూత పెట్టిన 5 మినిట్స్ తర్వాత సో చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అయితే ఇలా అయితే వస్తుందండి. సో వాటర్ మొత్తం పోయి ఆయిల్ వచ్చేంత వరకు అయితే సో చికెన్ అయితే ఫ్రై చేయాలండి. చూస్తున్నారు కదా, వాటర్ అయితే పోయిందండి, ఆయిల్ అయితే వచ్చింది అంతా. ఆ తర్వాత కొన్ని అయితే ఆనియన్స్ అయితే వేసానండి. సో ఆనియన్స్ వేసి అయితే బాగా కలిపి మూత పెట్టానండి. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టాను. సో ఆనియన్స్ అయితే మగ్గాయండి. అందులో కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకొని కలుపుకొని మళ్ళీ అయితే మూత అయితే పెట్టానండి. చూస్తున్న చికెన్ అయితే ఫ్రై అయితే అవుతుందండి. సో ఆ తర్వాత కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని అయితే కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కారం ఉప్పు అయితే వేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఫ్రై అయింది. ఒక 2 స్పూన్స్ అయితే కారం అయితే వేసానండి. 2 స్పూన్స్ కారం వేసాను. అలాగే కొంచెం అయితే ఉప్పు అయితే వేసానండి. ఉప్పు వేసి కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసానండి. సో చూస్తున్నారు కదా, చికెన్ అయితే ఫ్రై అయితే అయిపోయిందండి. సో ఆ తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర అయితే వేసుకున్నానండి. సో ఫైనల్గా అయితే చికెన్ అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా ఉంటుందండి, సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.